ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి జకరియా గ్రంథములో 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. గొప్ప పర్వతమా, జెరుబ్బాయేలును అడ్డుగించుటకు నీవు ఏమాత్రము దానవు, నీవు చదును భూమిగా అగుదువు. కృప నీకు కలుగునుగాక, కృప నీకు కలుగునుగాక. జనులు కేకలు వేయగా అంతటా ఇదిగో పైన తీయబడినట్లుగా, వారు తీసినట్లుగా వాక్యము చెప్తున్నటువంటి విషయములో జెరుబ్బాయేలును అడ్డుగించుటకు నువ్వు ఏమాత్రము దానవు, కృప నీకు కలుగునుగాక అని గొప్ప పర్వతముతో మాట్లాడినట్లుగా మనం ఈ వాక్యములో చూస్తున్నాం. చూడండి, మించిపోయినటువంటి కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని కృప మనకు తోడై ఉండాలి. దేవుని కృపలో పరిశుద్ధపరచబడినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ఎటువంటిదైనను కూడా సదును భూమిగా ఆయన చేయగలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నారని మనం తెలుసుకోవాలి. జకరియా గ్రంథములోని 4వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చినని రాయబడి ఉంది. చూడండి, దేవుని వాక్యం ఇది. ఈ ఉదయకాలము వాక్యం చెప్తున్న మాట, నీకు ఎటువంటి సమస్యలు, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి దానికి నువ్వు భయపడద్దు. కానీ అది నీకు మించిపోయినటువంటి పర్వతముల వలె ఉన్నప్పటికీ వాటిని సదును భూమిగా చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం తెలుసుకోవాలి. యెషయా గ్రంథంలో మీరు చదివితే 10వ అధ్యాయము 17వ వచనంలో ఇజ్రాయేలీల యొక్క వెలుగు అగ్ని అతను పరిశుద్ధమై అంతా కూడా పరిశుద్ధ దేవుని యొక్క జ్వాలలుగా మరి వారి ఎదుట నిలిచినట్లుగా రాయబడి ఉంది. అంటే ఆయన వెలుగు సంబంధమైనటువంటి కార్యాలు మనం పొందుకోవాలి. ఎటువంటి పరిస్థితులైనా కానీ ఆయన వాటిని సదునుగా చేయగలిగి నీకు కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వాదముగా మార్చగలిగిన దేవుడై ఉన్నారు, మీరు గమనించాలి. అందుకనే 4వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చదువుతాం యెషయా గ్రంథంలో, సియోను కొండ మీద, ప్రతి నివాస స్థలముల మీద, దాని యొక్క ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూపములను, రాత్రి అగ్నిజ్వాలలు ప్రకాశించును యెహోవా కలుగు చేశాడు. ఎక్కడ, ఎప్పుడనంటే ఉత్సవ కాలం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఉత్సవకాలం అనేది దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయం. దేవునికి ప్రత్యేకంగా కలుగు చేసుకొని మనము ఆదివారం ఆరాధన కావచ్చు, ప్రత్యేక ప్రార్థన కూడికలు కావచ్చు, ఇవన్నీ ఉత్సవ కాలమున దేవునితో మనము నిబంధన కలిగినప్పుడు ఆయన పరిశుద్ధ సంఘము మీద అగ్నిజ్వాలలు, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని కలుగు చేస్తారు. ఈరోజు మనం గమనించాలి, దేవుని వాక్యము పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలో ఆయన పరిశుద్ధుడు, నిన్ను విమోచించువాడు. ఆయన ఎటువంటిది కూడా నీకు మించిపోయినటువంటి ప్రతి పరిస్థితుల నుంచి చక్కపరచగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఎందుకంటే మనం చూస్తే ఆదాముకు కూడా చెప్పినటువంటి మాట, ఆదామును ఏదోను తోటలో పెట్టాడు. అప్పటి వరకు వారి మీద మరి దేవుని యొక్క మహిమ వస్త్రాలు ఉండే. ఆ తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే, దేవుడు చెప్పిన ఆజ్ఞలను వారు మీరినందున వారికి ఉన్న వస్త్రాలను వారు పాడు చేసుకున్నారు. వారిని వెనువెంటనే ఏదోను తోటలో నుంచి బయటికి తోసివేసి, వాక్యం చెప్తున్న మాట 3వ అధ్యాయం 24వ వచనంలో చదివితే, అప్పుడు ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరేబులను, జీవవృక్షములకు పోవు మార్గమునకు కంచి వేసినట్లుగా, అంతటా తిరుగుచున్నట్లుగా ఖడ్గజ్వాలలు నిలిపినట్లుగా రాయబడింది. ఖడ్గజ్వాలలు నిలిపినట్లుగా రాయబడి ఉంది. అంటే మరలా ఒకవేళ ఆదాము తిరిగి వస్తాడేమో. ఎందుకనంటే పరిశుద్ధ స్థలం అది, అపవిత్రపరచబడినటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. చాలామంది జీవితంలో కూడా దేవుని సన్నిధికి సమయం ఇవ్వకోకుండా లోకములో లోకస్తుల్లాగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అగ్ని వారి యొక్క పరిశుద్ధపరచబడినటువంటి రీతిని వారి జీవితాల్లో కనపడదు. ఎందుకంటే వీళ్ళు పరిశుద్ధ స్థలంలో ఉండరు, వాళ్ళ హృదయాన్ని పరిశుద్ధపరచుకోరు, దేవునితో నిబంధన చేసుకొని తిరిగి మరల లోకములో లోకస్తుల్లాగా కలిసిపోయినట్లుగా మనకు కనపడుతుంటుంది. కాబట్టి అందుకనే దేవుని ఆజ్ఞ మీరినటువంటి ఆదామునే వెళ్ళగొట్టినట్లుగా ఖడ్గజ్వాలలు నిలిపినట్లుగా రాయబడదు. మనము
పరిశుద్ధ దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన మన మధ్యలో ఉండి పరిశుద్ధ స్థలములో సంఘాన్ని పరిశుద్ధపరిచేవాడు. ఇదిగో నీకు మించిపోయినటువంటి జెరుబ్బాయేలు గొప్ప పర్వతమా, అది నీ మీద ఏలుబడి చేయటానికి ఏమాత్రం కూడా అది సరిపోదు, దాన్ని సదును భూమిగా చేసినట్లుగా మన మూలవాక్యములు చూసాం. చివరిగా మనం చూస్తే యెషయా గ్రంథములో 60వ అధ్యాయంలో 14వ వచనంలో, నిన్ను బాధించేవారు సంతానపును వారిని నీ ఎదుట వచ్చు సాగిలపడుదురు, నిన్ను తునీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల ఎదుట పడుదురు. యెహోవా పట్టణములను ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోనులో నీకు పేరు పెట్టబడుదురు. చూసారా, ఎటువంటి సమస్యల మధ్యలో ఉన్న దేవుని మీద నువ్వు ఆధారపడు. నిన్ను బాధించేవారు ఉండొచ్చు, నీ మీద లేనిపోయినటువంటి మాటలు రువిన వారు ఉండొచ్చు, కానీ ఇక్కడ చెప్తున్న మాట, నిన్ను బాధించే వారి యొక్క సంతానము వారిని నీ యొద్దకు వచ్చెదరు. వారు నీ ఎదుట వచ్చి సాగిలపడి, ఎవరైతే నిన్ను పనికిరాదు తునీకరించారో వారు నీ పాదముల ఎదుట పడేటట్లుగా, ఇదిగో దేవుడు పరిశుద్ధ దేవుడు వారికి పేరు కలిగేటట్లుగా చేస్తానని చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమస్యలో ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నావో, నీ కుటుంబం ఒక్కసారి ఎంత గొప్ప పర్వతముగా ఉన్నా అది నిన్ను ఏమీ చేయలేదు. దేవుని యందు, ఆ పరిశుద్ధ దేవుని యందు నువ్వు నిబంధన కలుగుండు, సదును భూమిగా చేస్తాడు, విమోచన కలుగు చేస్తాడు. చివరిగా చెప్తున్న మాట, ఎవరైతే నిన్ను తునీకరించారో, ఎవరైతే నిన్ను బాధించారో వారిని నీ ఎదుటి నిలవబెట్టి వారిని ఏం చేస్తున్నారంట, సాగిలపడేటట్లు చేస్తాడు. ఎటువంటిది నిన్ను ఏమీ చేయలేదు. దేవుడి మీద నువ్వు ఆధారపడి ఉండు. నీ హృదయము దేవునికి ఇచ్చి నీ కుటుంబముతో కలిసి నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. పరిశుద్ధ దేవుడు నీకు సదాకాలము నీ కుటుంబానికి తోడయుండి ఆయన కృపలో నిన్ను బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహోపకారి, మీకు వందనాలు. ఇచ్చిన సమయమును బట్టి ఉదయకాలము వాక్యం విని ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి, ప్రభా మరి ప్రతి ఒక్కొక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎక్కడ వారికి మించిపోయిన సమస్య, మించిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో వాటి నుంచి విడిపించి, నడిపించి, తప్పించి మీ ఆత్మచేత అభిషేకించమని సమస్తమును మీకే అప్పగిస్తూ సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.